హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టైలరింగ్ వరల్డ్. ఈరోజు మనం పెద్దవారి సాదా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్ను చెక్ చేసుకోవాలి. నడుం లూజ్ ఎంత వచ్చిందో టేప్తో చెక్ చేసుకుంటే, ఈ బ్లౌజ్ 32 సైజ్ బ్లౌజ్ అండి. ఈ 32ని 4 ఫోల్డింగ్ చేసుకుంటే మనకు 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్కి మనం 1 ఇంచ్ డాట్ కోసం, 2 ఇంచ్ ఖర్చు కోసం మొత్తం 11 ఇంచెస్ వస్తుంది. 11కి ఇంకొక 11 యాడ్ చేసుకుని 11, 11, 22 టేప్తో ఒకసారి మెజర్మెంట్ చూసుకొని 22 ఇంచెస్కి డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న దగ్గర కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం 2 ఫోల్డింగ్ మీద 8 ఇంచెస్ నడుము లూజు, 1 ఇంచ్ డాట్ కోసం, 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా బ్లౌజ్ సైజ్ చూసుకొని ఒకసారి షోల్డర్ దగ్గర టక్స్ దగ్గర పట్టుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కూడా మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే చెక్ పెట్టుకోవాలి. ఇప్పుడు టక్స్ దగ్గర పట్టుకొని మధ్యలో ఫోల్డ్ చేస్తే కప్ పొడవు కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకోవాలి. డాట్ పెట్టుకున్న ప్రకారం లైన్స్ డ్రా చేసుకోవాలి. నెక్ వెడల్పు 2 ఇంచెస్, నెక్ డౌన్ 2.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో కరెక్ట్ అదే మెజర్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేపుతో ఎంత వచ్చిందో కరెక్ట్ చూసుకోవాలి. 5.5 వచ్చింది. ఇప్పుడు కింద కూడా ఒకసారి కరెక్ట్ మెజర్మెంట్ చూసుకొని 5.5కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఈ సైజ్ వరకైతే 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లోతు 1.5 ఇంచ్ తీసుకొని కరెక్ట్ కర్వ్ డ్రా చేసుకోండి. మెడ దగ్గర 1 ఇంచ్ ఒకవైపు, 1.5 ఒకవైపు పెట్టుకొని రౌండ్ షేప్ కరెక్ట్ తీసుకోవాలి. ఇప్పుడు సాదా బ్లౌజ్ కదండి, ఇలా వేసుకుంటే క్రాస్ కటింగ్ వస్తుంది, ఇలా వేసుకుంటే సాదా కటింగ్ వస్తుంది. మళ్ళీ ఒకసారి వినండి. ఇలా వేసుకుంటే క్రాస్ కటింగ్ వస్తుంది, ఇలా వేసుకుంటే సాదా కటింగ్ వస్తుంది. సాదా అంటే స్ట్రైట్ కటింగ్ వేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ముందు మెడ ఒకసారి చెక్ చేసుకోండి. మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్ కర్వ్ డ్రా చేసుకోండి. రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. పర్ పీస్ 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయండి. డ్రా పైనుండి 2 ఇంచెస్ పైనుండి డ్రా చేసుకోండి. కర్వ్ తీయడం వల్ల ఫ్రంట్ షేప్ కరెక్ట్గా వస్తుంది. చెస్ట్ పార్ట్లో షేప్ కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచు ఆర్మ్ డౌన్ తీసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని దాని పొడవు చూసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. టేప్తో చెక్ చేసుకొని ఎంత ఉందో చూసుకోవాలి. 9.5 వచ్చింది. అటువైపు కూడా 9.5 ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. దగ్గర నుండి 1.5 ఇంచ్ నుండి చేతి డౌన్ వరకు కరెక్ట్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి.
5 ఇంచెస్ వచ్చింది. దీనికి 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకొని డ్రా చేసుకోవాలి. చేయి లోతు తీసుకోవడం కోసం ఖర్చు వైపు నుండి 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఫోల్డ్ చేసి మధ్యలో డ్రా చేసుకొని 3/4 ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్, కరెక్ట్ లోతు వస్తుందండి. 1.5 ఇంచ్ పెట్టిన దగ్గర నుండి లోతు కరెక్ట్ డ్రా చేసుకోండి. ఈ మార్కింగ్ నుండి ఆ మార్కింగ్ వరకు కలుపుకోవాలి. సేప్ పట్టీ కోసం ఉక్సు వైపు కాజా వైపు కట్ చేసే వైపు నుండి 3.5 ఇంచు మార్కింగ్ పెట్టుకొని సైడ్ జాయింట్ల వైపు 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ వైపు నుండి ఆ వైపుకు డ్రా చేసుకోవాలి. నడుం పట్టీ కోసం 1.5 ఇంచ్ క్లాత్ కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.